కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. విస్తృత ధర్మాసనానికి నివేదిస్తూ ఇద్దరు జడ్జీల బెంచ్ తీర్పు చెప్పింది. అయితే బెంచ్లోని న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది కీలక అంశాలను ప్రస్తావించారు. రఫేల్ కేసులో జస్టిస్ జోసెఫ్ అభిప్రాయాలను తన తీర్పులో సమర్థించిన జస్టిస్ అనిరుద్ బోస్ మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. జస్టిస్ జోసెఫ్ అభిప్రాయాన్ని తీర్పులో భాగంగానే తీసుకోవాలని, ఇదే ఆనవాయితీ అవుతుందని అన్నారు. చంద్రబాబు కేసులో ఇప్పటికైనా ముందస్తు అనుమతులు తీసుకుని విచారించుకోవచ్చన్నారు. అధికార విధుల్లో భాగంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా లేదా, కీలక అంశాలు తేల్చడానికి న్యాయపరమైన బుర్ర అవసరమని జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు. చంద్రబాబు పాత్ర ఉందా లేదా అని తేల్చేందుకు కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇక జస్టిస్ బేలాయం త్రివేది కూడా కీలక అంశాలను ప్రస్తావించారు. కొత్త కేసులకు మాత్రమే 17A వర్తిస్తుందన్న జస్టిస్ బేలాయం త్రివేది రఫేల్ కేసు తీర్పులో 17A జస్టిస్ కేఎం జోసెఫ్ అభిప్రాయాలకు మొగ్గు చూపారు. జస్టిస్ జోసెఫ్ అభిప్రాయాలను ప్రస్తావించిన జస్టిస్ బేలా త్రివేది అనుమతులు పాత తేదీల నుంచి జరిగిన నేరాలకు వర్తిస్తుందా లేదా అని నిర్దిష్టంగా చెప్పలేమన్నారు. ముందస్తు అనుమతులు తీసుకోనంత మాత్రాన దర్యాప్తును రద్దు చేయాలనడం దర్యాప్తు సంస్థల అధికారాలను కట్టడి చేయడమే అవుతుందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదులు నిన్న ఇచ్చినటువంటి తీర్పు పూర్తి పాఠం ఈ రోజు వచ్చింది. ఈ యొక్క పూర్తి పాఠంలో చాలా అంశాలను వాళ్ళు ఇద్దరు కూడా ప్రస్తావించారు. అందులో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఏదైతే రఫేల్ కేసుకు సంబంధించి ఈ యొక్క అంశాలను ఆయన ప్రస్తావించారు. అందులో చాలా అంటే రఫేల్ కేసులో జస్టిస్ జోసెఫ్ వెలిపించినటువంటి అభిప్రాయాలను తీర్పులో ప్రధాన తీర్పులో భాగంగా చూడకూడదు అన్నది ఈ యొక్క ముకుల్ రోహతగి చేసినటువంటి వాదన. కానీ ఆ ముకుల్ రోహతగి చేసినటువంటి వాదనలను పూర్తిగా నిర్బంధంగా జస్టిస్ అనిరుద్ బోస్ తిప్పికొట్టారు. అందులో ఆయన చెప్పినటువంటి అంశాలను చాలా స్పష్టంగా చూసుకుంటే, యశ్వంత్ సిన్హా వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును సమీక్షించే అధికారం గురించి చర్చించే సమయంలో 1988 చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి తీసుకోవాలా వద్దా అన్న అంశాన్ని కూడా పరిశీలించింది. ఆ ధర్మాసనం రివ్యూ పిటిషన్ ఏకగ్రీవంగా తిరస్కరించిన తర్వాత ఆ ధర్మాసనంలో ఏకగ్రీవంగా ఇచ్చినటువంటి తీర్పులో జస్టిస్ కేఎం జోసెఫ్ సెక్షన్ 17Aకి సంబంధించి వర్తించే విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముందస్తు అనుమతి లేకుండా అసలు ఎలాంటి ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ మొదలు పెట్టడానికి వీల్లేదని సెక్షన్ A చెబుతున్నట్లుగా ఆ తీర్పులో జోసెఫ్ తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఆ తీర్పు ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు ఇవ్వలేదని ప్రతివాదులైనటువంటి ముకుల్ రోహతగి న్యాయవాదులు వాదించారు. అయితే తన అభిప్రాయం ప్రకారం మాత్రం సదరు ఏకాభిప్రాయ తీర్పులో న్యాయ సూత్రాలు ఎలా చెప్పినప్పటికీ కూడా దాని ప్రధాన తీర్పుగానే భావించాల్సి ఉంటుంది, దానికే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన తీర్పులో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయంలో భాగంగానే ఈ యొక్క 17A పైన జోసెఫ్ వెలిపించినటువంటి అభిప్రాయాన్ని కూడా పరిగణించాల్సి ఉంటుంది, దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి మెజార్టీ న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉంటే అక్కడ పేర్కొన్నటువంటి న్యాయ సూత్రాల పరిస్థితి, పొజిషన్ ఆఫ్ లా భిన్నంగా ఉండేది. కానీ యశ్వంత్ సిన్హా జడ్జిమెంట్లో అట్లాంటిది లేదు. అందువల్ల ఈ తీర్పు ఒకే న్యాయమూర్తి ఇచ్చినప్పటికీ కూడా దాంతో ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు విభేదించలేదు కాబట్టి ఆ తీర్పును కట్టుబాటుగానే తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతులు తీసుకోకుండా అప్పీల్ దారికి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఈ యొక్క చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా 1988 చట్టం కింద తీసుకున్నటువంటి చర్యలు చెల్లుబాటు కావు అని చెప్పాల్సి ఉంటుందని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రఫేల్ కేసుకు సంబంధించి రఫేల్ కేసులో మెయిన్ కేసులో ఈ యొక్క అభిప్రాయం మాత్రం వెలిపించారు కాబట్టి అది బైండింగ్ కాదు ఈ యొక్క బెంచ్ కని పదే ముకుల్ రోహతగి చేసినటువంటి వాదనను జస్టిస్ అనిరుద్ బోస్
తిప్పికొట్టడం మనం చూసాం. అంతేకాకుండా చాలా స్పష్టంగా సుమిత్ర ఇందులో జస్టిస్ అనిరుద్ బోస్ రాసినటువంటి సుమారు 70 పేజీలకు పైగా రాసినటువంటి ఈ యొక్క తీర్పులో 17A అన్నది విచారణ ప్రారంభం తేదీ నుంచి కూడా వర్తిస్తుంది. విచారణ ఎప్పుడు ప్రారంభమైందన్నదే ముఖ్యం, నేరం ఎప్పుడు జరిగింది అన్నది కాదు. నేరం ఎప్పుడైనా అంటే 1998కి ముందు జరిగినటువంటి నేరం అయినప్పటికీ కూడా విచారణ మాత్రం 1998 తర్వాత విచారణ ఎప్పుడు జరిగితే అప్పుడు మాత్రం అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ఇందులో చెప్తా. అంటే ఒక విషయంలో మాత్రం జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదులు ఏకాభిప్రాయానికి వచ్చారు. అదేంటంటే 17A అన్నది ప్రాస్పెక్టివ్గానే అమలవుతుంది. 17A అన్నది ప్రాస్పెక్టివ్ అంటే ముందు 1998 తర్వాతనే అమలవుతుంది. కాకపోతే ఏంటంటే 1998 తర్వాత దర్యాప్తు చేస్తే అది ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది, అది పాత కేసు అయినప్పటికీ. కానీ జస్టిస్ బేలాయం త్రివేది ఏమంటారంటే 1998 తర్వాత తీసుకున్న ఈ యొక్క కేసులకు మాత్రమే తీసుకోవాలి, అయితే పాత కేసులకి అయితే అది అవసరం లేదు అన్నది ఆమె అభిప్రాయం. పాత కేసులైనా కూడా ఎప్పుడు దర్యాప్తు ప్రారంభించారన్నదే ముఖ్యం. కానీ ఈ కేసులో, చంద్రబాబు నాయుడు కేసులో దర్యాప్తు ఎప్పుడో మేము ప్రారంభించామని చెప్తున్నప్పటికీ కూడా అది కేవలం కమ్యూనికేషన్, అంటే దర్యాప్తు చేయమని ఒక ఉత్తరం పడేశారు తప్పితే అందులో దర్యాప్తే చేయలేదు. అయినప్పటికీ కూడా అప్పుడు దర్యాప్తు చేసి ఉంటుంటే ఈ ప్రశ్న అంతా వచ్చేది కాదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా చూస్తే ఆ దర్యాప్తు చేయలేదు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ ఆ డాక్యుమెంట్స్ వైజ్గా చెప్పడం జరిగింది. సెక్షన్ 17A అనేది ప్రారంభించిన ఈ యొక్క 2018లో ఈ సెక్షన్ అవినీతి నిరోధక చట్టంలో 2018లో చేర్చినటువంటి సెక్షన్ ఏదైతే 17A అనేది ఉందో అది ప్రారంభ తేదీ నుంచి కూడా వర్తిస్తుంది తప్పితే నేరం జరిగిన సమయంతో దానికి సంబంధం లేదని ఆయన చెప్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ 2018 జూన్ 5నే ప్రారంభమైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను ఆయన త్రోసిపుచ్చారు. అలాగే 2021 వరకు కూడా మరి 2018 జూన్ 5వ తేదీ అంటే 2018 జూన్ 26 నుంచి ఈ యొక్క చట్టం అమలు అయితే జూన్ 5వ తేదీ నుంచి వాళ్ళు ఈ యొక్క విచారణ ప్రారంభించారని చెప్తున్నారు. కానీ 2021 డిసెంబర్లో నమోదు చేసినటువంటి FIRలో అందుకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎందుకు చేయలేదు అన్న విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. మరోపక్క జస్టిస్ బేలాయం త్రివేది ఇచ్చినటువంటి తీర్పులో నిన్న కూడా మనం చెప్పాము, బేలా త్రివేది ఇచ్చినటువంటి తీర్పులో ముఖ్యాంశాలు. అయితే ఈరోజు వచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి అంశాలు ఏదైతే రఫేల్ కేసులో జోసెఫ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన అభిప్రాయం వ్యక్తం చేశారో జస్టిస్ అనిరుద్ బోస్, దానికి పూర్తి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని ఈమె వ్యక్తం చేశారు. రఫేల్ కేసు తీర్పులో జస్టిస్ KM జోసెఫ్ 17Aకి సంబంధించినటువంటి అభిప్రాయాలను వెలుబుచ్చారు. అయితే ముందస్తు అనుమతులు అవసరమని జస్టిస్ బోస్ తన తీర్పులో చెప్పినప్పటికీ కూడా అనుమతులు పాత తేదీల నుంచి జరిగినటువంటి నేరాలకు వర్తిస్తుందా లేకపోతే నిర్దిష్టంగా చెప్పలేదు, రెట్రోయాక్టివా అన్నది ఆయన చెప్పలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు అన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇది కొంత సంచలనమైనటువంటి తీర్పుగానే చెప్పొచ్చు. మరి ఇది 3 మెంబర్ బెంచ్కి పోబోతుంది. 3 మెంబర్ బెంచ్ ఏం చెప్తుంది అన్నది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్.